నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజుకు రాష్ట్ర కార్పొరేషన్ ఆగ్రో చైర్మన్ గా నియమించినందుకు బాన్సువాడలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పక్కా లోకల్ కార్యకర్త అందరం కలిశాము మరియు నియోజకవర్గ అభివృద్ధిని పోచారం శ్రీనన్న మరియు భాస్కర్ రెడ్డి మరి వివిధ కార్యకర్తలమందరం కలిసి ఏ గ్రామంలో ఏమేం అభివృద్ధి చేయాలి, ఏ ఆపద వచ్చినా ఏ సమస్య అయినా మేము అండగా ఉంటామని తెలియజేశారు. మీ అందరు కూడా ఆదుకుంటామని మీరు ఎక్కడ కూడా ఎవరో ఏదో చెప్తున్నారు. వాళ్ళంతా దొంగలు. వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి దోసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప కార్యకర్తలకు అన్నం పెట్టిన దినం లేదు, ఒక్కరోజు ఒక కారు పెట్టిన దినం లేదు. పెట్రోల్ పోసుకోవాలా, బండి తీసుకోవాలా, నేను మాత్రం నోట్లు జేబులో పెట్టుకుంటా, ఇక్కడ క్రేషన్ల కాడ పోతే ఆపేస్తా, వాళ్ళు పైసలు ఇస్తే తీసుకుంటా, ఇక మొత్తం పైన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. డబ్బు ఇక్కడ ఒక నిధి ఉంది, ఆ నిధిని చూసే ఆయన ఇప్పటిదాకా ఆగింది. కానీ ఓడిపోగానే బోరాపిస్తారు అప్పుడాంచి ఎల్లారెడ్డికి పోతుండే, కానీ ఎల్లారెడ్డి రాణించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏదో చేద్దామంటే ఇక ఈ మధ్యన భగవంతుడు చూసి మీ నుంచి అరే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే సీనన్నను కాంగ్రెస్ లో తీసుకురావాలా. ఇది నీది నాది కాదు. మేం మాత్రం సీనన్నతో 15 సంవత్సరాలు స్టేట్ ఫార్వర్డ్ గా కొట్లాడినా, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఏ రోజు కూడా సీనన్న దగ్గరికి పోను. ఎంత కష్టం వచ్చినా భరించి మరి అప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టకాలంలో సీనన్న మన కార్యకర్తలకు ఆదుకోవడం కోసం మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బరాబర్ ఇప్పుడు కూడా సీనన్న ఏదన్నా చెప్తే ఖచ్చితంగా తూచా తప్పగా పాటించి మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దవి లేకుండా ఇక కేల్ కథం దుకాన్ బార్ చూస్తుండో ఈ దుకాణాలు నడవవు. ఇక మొత్తం లోకల్ పక్కాల